ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిషులు రాపర్తి ప్రసాద్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, ద్వాదశ రాశిలో జన్మించిన వారి జాతక ఫలితాలు ఈ విశ్వవసునామ సంవత్సరంలో ఎలా ఉన్నాయో తెలియచేయండి. ముందుగా మేషరాశి. మేషరాశి అనేసరికల్లా ముందుగా వారికి సత్ఫలితాలు ఎప్పుడూ కూడా అప్పుల్లోనే ఉంటారు మేషరాశి వారు. ఎందుకని? వాళ్ళ జీవితం అంతా కూడా ఏదో ఒకటి కొంటూనే ఉంటారు కనుక. అయితే మేషరాశికి వచ్చేసరికల్లా అమ్మ ఆదాయం 2, ఖర్చు 14. అబ్బో, ఎప్పుడు ఆ విధంగానే కనబడుతూ ఉంటుంది. మిగతావన్నీ మారుతూ ఉంటాయి కానీ దీనికి మాత్రం మారదు. ఏంటంటే మేషరాశి అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు మేషరాశికి వస్తారు. అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదానికి వచ్చిన వాళ్ళు. అయితే వీళ్ళు ఎలా ఉంటుందయ్యా అంటే మేషరాశి వాళ్ళది ఒక చిన్న పోర్టబుల్ టీవీ కొందామని వెళ్తే అక్కడికి వెళ్ళాక పెద్ద టీవీ చూసి ఇంకో 10 రూపాయలు అప్పు అయినా పర్లేదు ఆ పెద్ద టీవీ పట్టుకెళ్తాం, మళ్ళీ కొనాలంటే కొనలేం కదా అని కొనే రకాలవి మేషరాశి. అలాగే మేషరాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా సరే వెనకాల ఎవరో ఒకరు తోడు ఉంటుందన్నమాట. పర్లేదురా, నువ్వేం భయపడక, నేను ఉన్నానులే అని చెప్పేవాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. దానివల్ల నిజంగా చెప్పాలంటే కనుకమ్మా మీకు ఈ సంవత్సరం నీకు బాగోలేదబ్బాయి, నీకు ఆదాయం 6, ఖర్చు చూస్తే 14 ఉంది అని చెప్పారు ఇంకో ఎవరైనా. చాలామంది కంగారు పడతారు, ఏమన్నా బాబు నా వచ్చే ఆదాయం 6 అయితే ఖర్చు ఏంటి 14 అంటున్నారు అని చెప్పి భయపడుతుంటారు. కానీ ఈ గ్రహస్థితిని బట్టి చూస్తే కనుక ఆదాయం 6, ఖర్చు 14 ఉందంటే మీ ఇంట్లో ఏదో కార్యక్రమం జరుగుతుందని అర్థం. ఏదో ఉండిపోతుంది. ఎందుకంటే మీ ఇంట్లో పెళ్ళో లేకపోతే ఏ పేరెంటమో లేకపోతే ఏదైనా వస్తువు అమర్చుకోవడమో లేకపోతే ఒక ఇల్లు కట్టుకోవడమో జరిగితేనే నీకు ఖర్చు పెరుగుతుంది. నీకు గుర్తునే ఖర్చు ఎందుకు పెరుగుతుంది? కానీ వీడు మాత్రం అయ్యి బాబాయ్ నాకు ఈ సంవత్సరం ఆదాయం 5, ఖర్చు చూస్తే 14 ఉంది బాబు అని ముందే కంగారు పడుతూ ఉంటాడు. అది మాత్రం ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఫలితం అది. మేషరాశి వారు, మేషరాశి అనే కాదు ఏ రాశి అయినా సరే అది విషయం. వృషభ రాశి వచ్చేసరికల్లా ఏమా ఎంత ఉన్నా సరే 15 రూపాయలు వచ్చిందనుకో దాంట్లో 5 రూపాయలైనా దాయాలని చూస్తూ ఉంటారు వాళ్ళు. 5 రూపాయలైనా దాయాలనుకుంటారు కానీ 5 రూపాయలు దాయలేరు, కానీ దాంట్లో 3 రూపాయలు మాత్రం దాస్తారు కొంతలో కొంత. అయితే వీళ్ళకి ఏమిటయ్యా అంటే వృషభ రాశిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వ్యాపారం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ సంవత్సరం వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడపిల్లల చేత కానీ లేకపోతే భార్య చేత కానీ లేకపోతే తల్లి చేత కానీ కొబ్బరికాయ కొట్టించి ఉగాది రోజున ఇంటి దగ్గర పూజ మొదలు పెట్టుకుని దండం పెట్టుకుని వ్యాపారం మొదలు పెడితే కనుక ఈ సంవత్సరం చాలా సత్యశ్యామలంగా ఉంటుందన్నమాట. వృషభ రాశికి అని ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే వృషభ రాశికి స్త్రీగణం ఉంది, అంటే స్త్రీ వల్ల ధనం కలుగుతుంది ఏదో విధంగాను. ఆ అమ్మాయి వచ్చి ఒక 10 రూపాయలు బోణీ చేసిందో ఇంకా అక్కడి నుంచి వ్యాపారం చాలా బాగుంటుంది అన్నమాట. మన తల్లి అవ్వచ్చు, చెల్లి అవ్వచ్చు, ఎవరైనా పర్లేదు, భార్య అవ్వచ్చు. అదేవిధంగా వృషభ రాశి. మిథున రాశిలోకి వచ్చేసరికల్లా మిథున రాశి వారు ఈ సంవత్సరం ఏదో పోగొట్టేద్దాం అనుకుంటూ ఉంటారు, కానీ ఎంత చూసినా సరే అదే సముద్రంలో ఈత కొడుతూ ఉంటారు తప్ప ఎదరికి వెనక్కి కూడా రాలేరు. వాళ్ళది ఆ విధంగా ఉంటుంది. వాళ్ళకి ఏమిటయ్యా అంటే ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు ఒక చిటికెడు పసుపు నీళ్ళల్లో వేసుకుని స్నానం చేస్తే కనుక వాళ్ళు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా అవరోధిస్తారు అన్నమాట. కొంచెం ఒక చిటికెడు పసుపు నీళ్ళల్లో వేసుకుని స్నానం చేస్తే వాళ్ళు ఆ యొక్క కష్టం నుంచి అవరోధిస్తారు. కర్కాటక రాశి. కర్కాటక రాశి దగ్గరికి వచ్చేసరికల్లా మనం వాళ్ళకి వ్యాపారం చేసేవాళ్ళు అవని లేదా ఒక ఇల్లు కట్టేవాళ్ళు అవని అదేవిధంగా ఎవరికైనా వడ్డీకి ఇచ్చేవాళ్ళు అవని వీళ్ళు మాత్రం ఈ సంవత్సరంలో కొంచెం చాలా జాగ్రత్త వహించాలి. వీళ్ళ చేతితో ఇచ్చిన డబ్బులు మళ్ళీ తిరిగి రావడం కొంచెం కష్టం అవుతూ ఉంటుంది.
వ్యాపారంలో ఒడిదుడుకులు ఉంటూ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా కొంచెం అవరోధించాలంటే కనుక వీళ్ళు ప్రతిరోజు కూడా శివాలయం కానీ లేదా కళ్యాణమైన వేప చెట్టు రావి చెట్టు ఉంటుంది కదమ్మా, దానికి ప్రదక్షిణం కానీ చేస్తే కనుక శివాలయ దర్శనం కానీ చేస్తే కనుక చాలా బాగుంటుంది వీళ్ళకి. ఎప్పుడైతే ఆ విధంగా ఆచరించారో వారు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి. సింహరాశి, సింహరాశిలోకి వచ్చేసరికల్లా ఒడిదుడుకులు విపరీతంగా ఉన్నాయమ్మా ఈ సంవత్సరం. అయితే ఇంట్లో వాళ్ళకి కానీ వాళ్ళకే కానీ ఎవరికోళ్ళకి ఆరోగ్యం బాగోపోవడం, ఇబ్బందులు నరాల మీద ఎముకల మీద వీటి మీద చూపించడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. జరగడం వల్ల ఏంటయ్యా అంటే వీళ్ళు ముందుగానే భయపడిపోయి ఏదో అయిపోతుందేమో అనుకుంటూ ఉంటారు సింహరాశి వారు. అలా కాకుండా మనం వాళ్ళకి ఎప్పుడైనా సరే ఒడిదుడుకులు వచ్చినప్పుడు కానీ కొంచెం ఇబ్బందులు కలుగుతున్నాయి అనుకున్నప్పుడు కానీ వాళ్ళు శక్తి స్వరూపిణి, శ్రీచక్ర స్వరూపిణి శ్రీ రాజరాజేశ్వరి దేవి యొక్క పూజ ఆచరిస్తే కనుక చాలా బాగుంటుంది. అంటే వీళ్ళని గుడికే వెళ్ళమని కాదు, ఆ గుడికి వెళ్ళి చేసుకున్నా పర్లేదు, లేదా ఇంట్లో లలితా సహస్ర పారాయణం చేసుకున్నా, రాజరాజేశ్వరి పూజ చేసుకున్నా చాలా విశేషంగా ఉంటుంది. ఎందుకంటే ఖడ్గం, శరణం, శాంతి స్వరూపిణి ఇవన్నీ కూడా, ఖడ్గం పట్టుకున్నదే ఆవిడే, శాంతంగా ఉండేదే ఆవిడే, పెట్టేదే ఆవిడే. అందువల్ల సింహరాశి వారికి ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి కనుక లలితా పారాయణం చేసుకోవడం కానీ, రాజరాజేశ్వరి పూజ చేసుకోవడం కానీ ఈ విధంగా చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. కన్యరాశి వారికి, కన్యరాశి వారి దగ్గరికి వచ్చేసరికల్లా వీళ్ళకి ఈ సంవత్సరం ఆదాయంలో కానీ ఖర్చులో కానీ అన్నీ కూడా సమానంగా ఉన్నాయి, చాలా బాగుంది ఏమా. వీళ్ళు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జయప్రదం చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఏదైనా వ్యాపారం కానీ ఏదైనా మొదలు పెడితే కనుక వాళ్ళకి అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. వాళ్ళు ప్రతిదీ కూడా ఏదైతే అనుకుంటున్నారో ఆ కార్యక్రమం కొంచెం కొంచెం ఆలస్యం జరుగుతూ ఉంటుంది. ఆలస్యం జరగకుండా ఉండాలంటే కనుక వాళ్ళు శనివారం నాడు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తే కనుక చాలా బాగుంటుంది. ఆరాధన చేసుకుంటే కనుక చాలా విశేషంగా ఉంటుందన్నమాట. ఆ విధంగా చేసుకుని వాళ్ళు ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవచ్చు. గురుగారు, మరి తులారాశి వారికి ఎలా ఉండబోతుందండి ఈ సంవత్సరం? ఇప్పుడు తులారాశి వారికి అయితే కనుక షష్టం త్రిగుణాకారం, వీళ్ళకి ఏదైనా సరే మూడు ముక్కల అట్లా ఉంటుందన్నమాట. ఏదైనా ఒక కార్యక్రమం ఆచరించాలంటే కనుక చాలా కష్టంగా ఉంటుంది ఈ సంవత్సరం. అయితే ఏదో సాధిద్దాం, ఏదో చేసేద్దాం అని చెప్పి త్రికోణం కింద పరిగెడుతూ ఉంటారు, కానీ వాళ్ళకి దారి దొరకకుండా ఉంటూ ఉంటుంది. మళ్ళీ తిరిగి తిరిగి అక్కడికి వస్తుంది, షట్కోణం అంటారు. అలాగే వాళ్ళకి ఏ విధమైన ఆపదలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా కొంచెం ఎక్కువగా ఎక్కడికైనా ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం చాలా చక్కగా జాగ్రత్త వహించి బయలుదేరాలి. ఎక్కడికి వెళ్ళినా ఇదివరకు అంత స్పీడ్గా బయలుదేరితే కనుక కొంచెం ఇబ్బందులు అవరోధాలు ఉన్నాయన్నమాట వాళ్ళకి. అవరోధాలు అవి పోవాలంటే కనుక మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు మనకు ఎవరు ఎదురొస్తున్నారా ఏంటో అన్ని చూసుకుని బయలుదేరాలి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి హనుమత్ శక్తి ఎక్కువగా ఉండాలన్నమాట. ఆంజనేయ స్వామి, ఏ మంగళవారం నాడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడమో, లేకపోతే ఇంటి దగ్గరే హనుమన్ నామస్మరణ చేసుకోవడమో ఈ విధంగా చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. వాళ్ళకి ఆ విధంగా చేసుకుంటే కనుక చక్కగా అనుకున్న పనులన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి. గురుగారు, మరి వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందండి? వృశ్చిక రాశి యథావిధిగా ఈ యొక్క వృశ్చిక రాశికి వచ్చేసరికల్లా వీళ్ళకి పుట్టుకతోనే ఏదో ధనం రూపంలో ఏదో రూపంలో ధనం అందుతూనే ఉంటుంది. వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి చేతిలో ధనం లేదని ఎప్పుడూ అనుకోకూడదు, ఏదో రూపంలో ఏదో విధంగా అందుతూ ఉంటుంది. అయితే ఈ రోజున నాకు జేబులో రూపాయి లేదనుకునేసరికల్లా ఏదో రూపంలో అక్కడికి వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి వీళ్ళకి ఏమిటయ్యా అంటే మనసు మీద ఎక్కువగా బాధ కలిగిస్తూ ఉంటుందన్నమాట. ఎంత ధనం ఉన్నా ఏమున్నా సరే మనసు మీద బాగా ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఇంట్లో బాగోపోవడం,
మన పిల్లలు సరిగ్గా నడవడిక బాగోపోవడము, మనం అనుకున్న పనులు సరిగ్గా సక్రమంగా జరగకపోవడము, ఈ విధంగా జరుగుతూ ఉంటే ఏమనిపిస్తూ ఉంటుంది, మన ఇంట్లో మన పిల్లలే కొంచెం బాధగా ఉన్నారనుకో, మనకు మనసు బాధపడుతూ ఉంటుంది కదా, అలా మనసు మీద ఎక్కువగా ఒత్తిడి జరుగుతుందన్నమాట. ఈ ఒత్తిడి జరగడం వల్ల మనం అయ్యో ఏదో అయిపోతుందేమో, ఏదో ఆందోళన, ఇలాంటి ఆందోళన, భయాందోళనలు ఇవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇవి ఉండడం వల్ల ఏంటంటే వీరికి నవగ్రహ ఆరాధన, అలాగే ఈశ్వరుడి ఆరాధన చాలా ముఖ్యం అన్నమాట. ఇవి రెండు ఆచరిస్తూ ఉంటే కనుక వీళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతాయి. ధనస్సు రాశి. ధనస్సు దగ్గరికి వచ్చేసరికల్లా అస్మం దేవానాం పతయే, శ్రీరామచంద్రుడి అధిపతి ఆయన. అయితే వారి యొక్క గుణగణాలను బట్టి ఎలా ఉంటుందంటే, ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే చాలా ఇబ్బందులు పడి ఎదుగుతారన్నమాట. ముందే ఇబ్బందులు కలుగుతాయి, లేదా ముందు బాగుందనుకోమ్మా తర్వాత ఇబ్బంది కలుగుతూ ఉంటుందన్నమాట. ఈ యొక్క ధనుసు రాశిలో ఈ సంవత్సరం అంతా కూడా 3 నెలలు బాగుంటే 3 నెలలు కొంచెం ఇబ్బందులు కలుగుతున్నాయి. అలాగా ఈ 6 నెలలు బాగుందంటే వచ్చే 6 నెలలు కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఈ ఒడిదుడుకులు మాత్రం ధనుసు రాశి వారికి తప్పనిసరిగా ఉన్నాయి. ఈ ఒడిదుడుకులు వాళ్ళు కొంచెం అంటే ఇంట్లో భార్య పిల్లల వల్ల కానీ, లేదా ఏదైనా వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ అవరోధాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట వీళ్ళకి. ఇవి జరగడం వల్ల ఏమిటయ్యా అంటే, ఏదో అయిపోతుందేమో అని వీళ్ళు బాధపడే అవసరం లేదు. వీళ్ళు ప్రతిరోజు కూడా వినాయకుడి గుడికి వెళ్ళి వినాయకుడికి గరికి బెల్లం ముక్క పెట్టి పూజ చేసుకోమనండి. చాలా విశేషమైన శాంతి కలుగుతుంది అన్నమాట వీళ్ళకి. అనుకున్న పనులు అన్నీ కూడా చక్కగా జరగడం, చాలా విశేషంగా ఉండడం అలా జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఎవరు కూడా భయపడవలసిన పని లేదు. ఒక్కోదానికి ఒక్కో విషయం ఉంది, పరిహారం ఉంది. అందువల్ల చక్కగా ధనుసు రాశి వారు ఈ విధంగా వినాయకుడు చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశిలో పుట్టిన వాళ్ళు వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా చాలా విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది. ఎలాగంటే ఎవరో ఒకరు చుట్టాలతో, లేకపోతే బంధువులతో, లేకపోతే ఇంకొకరితో ఏదో ఒకటి కలవడమో, లేకపోతే ఏదో ఒకటి జరగడమో ఇవి జరుగుతూ ఉంటాయి. లేదు ఇతను పెట్టిన వ్యాపారం చాలా దిగ్విజయం జరగడం, అనుకున్న పనులు సక్రమంగా జరగడం, అనుకున్నవన్నీ కూడా కోరికలన్నీ కూడా నెరవేరడం, ఈ విధంగా ఉంటుంది. ఈ యొక్క రాశివారు ఎవరైనా సరే కొంచెం ఆచితూచి వ్యాపారంలో ముందడిగేస్తే కనుక చాలా బాగుంటుంది. వీళ్ళకైతే కనుక రామచంద్రుడి యొక్క అనుగ్రహం ఉండాలి కనుక ఆ సీతా సమేత శ్రీరామచంద్ర స్వామిని కొలుచుకుంటే చాలా మంచిది. ఒక్కో దానికి ఒక్కో దేవత అధిష్టానం ఉంటుంది. ఆ అధిష్టాన దేవతల్ని జాగ్రత్తగా ప్రార్థిస్తే కనుక చాలా విశేషమైన శాంతులు కలుగుతాయి వాళ్ళకి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి నాకు బాగా అనుభవంలో ఉన్నది అది. వ్యాపారాలు ఏవేవో చేసేద్దాం, అలా చేసేద్దాం, ఇలా చేసేద్దాం, వాళ్ళ సంసారం నిలబెట్టేద్దాం, వీళ్ళని నిలబెడదాం, వాళ్ళని బాగు చేద్దామని ఆలోచనలోనే ఉంటారు వాళ్ళు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి కుంభరాశిలో పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మన బాధలే కాకుండా పక్కింటోళ్ళ బాధలు కూడా వాళ్ళకి అవసరం అన్నమాట. అలాగే ఈ సంవత్సరం కూడా కుంభరాశి వారికి సంపాదన ఎంత ఉన్నా ఏం లేకపోయినా కానీ ఆర్థికంగా ప్రతి ఒక్కరిని కూడా ఆదుకుందామని, వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వస్తే అవి చూద్దామని వీటి మీద పరుగు ఎక్కువగా ఉంటుంది అన్నమాట. గబగబా ఇంట్లో అన్నం తింటున్నవాడు కూడా ఎవరో ఇబ్బంది అండి బాబాయ్ అంటే పరిగెట్టుకుని వెళ్ళిపోతాడు. అలాగే ఇంట్లో మాత్రం తిట్లు తింటూ ఉంటాడు. అలా ఉంటుంది మాట కుంభరాశి వారికి. అయితే వీరిది ఈ సంవత్సరంలో ఆర్థికంగా చిన్న చిన్న ఇబ్బందులు ఒడిదొడుకులు ఉన్నా సరే అంత పెద్ద కష్టం ఏం కాదు. వాళ్ళ దాన్ని నుంచి గట్టెక్కించేయగలరు, నడిచేస్తారు కూడాను. అయితే వాళ్ళకి ఈ సంవత్సరం చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటే కనుక కుంభరాశిలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా వివాహం జరగాలన్నా, ఏదైనా కార్యం అవ్వాలన్నా, ఇలాంటి శుభకార్యాలు మంచి దిట్టంగా జరుగుతాయి. కుంభరాశిలో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏదైనా పని అనుకుని ఆ కార్యక్రమం ఆచరిస్తే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థిస్తే చక్కగా పని అయిపోతుంది. ఇక ద్వాదశ రాశుల్లో చివరిదైనటువంటి మీనరాశి. మీనరాశిలోకి వచ్చేసరికల్లా
మీన రాశిలో పుట్టిన వాళ్ళు ఎప్పుడూ కూడా కొంత మటుకి మనం దాచుకుని కొంత మటుకి ఏదైనా ఖర్చు పెడదాం, కూతురికి ఏదో ఒకటి కొందాం, వాళ్ళకి కొందాం, వీళ్ళకి కొందాం అని ఏదో దాస్తూ ఉంటారు. కానీ వాళ్ళ చేతిలో నిజంగా చెప్తే కనుక దాగడం కష్టం కొంచెం. అవునా? ఎలాగంటే వ్యాపారం బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. సమయానికి ఏదో ఒకటి కొందాం అనేసరికల్లా ఏదో ఒకటి రావడం, ఇబ్బందులు కలగడం, మళ్ళీ దాంట్లో ఆ పెట్టుబడి పెట్టేయడం, ఇలాగే జరుగుతూ ఉంటాయన్నమాట. ఈ యొక్క మీన రాశిలో ఉన్నవాళ్ళు ఈ సంవత్సరం కొంచెం కొంచెం వ్యాపారంలో లాభ నష్టాలు ఉన్నా సరే జాగ్రత్తగా చక్కగా ముందుకెళ్తారు. అలాగే ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం గవర్నమెంట్ ఉద్యోగం అని, ప్రైవేట్ ఉద్యోగాలు అని, ఇలాగా ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు మాత్రం తప్పనిసరి కొంచెం ఒడిదుడుకులు పెద్దవాళ్ళ వల్ల ఎవరో ఒకళ్ళ వాళ్ళ మాటలు పడడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అదీ కాకుండా ఈ రాశి వారు ఎవరైనా సరే, మీన రాశి అనేసరికల్లా మీకు తెలుసు విష్ణుమూర్తి అవతారం అని. అయితే ఆ యొక్క మీన రాశిలో ఈ సంవత్సరం అధినాయకుడు ఎవరా అంటే రవి. రవికి ఎవరు అధిపతి? సూర్యనారాయణమూర్తి. ఆయనే కదా రవి అనేసరికల్లాను. సూర్యనారాయణమూర్తిని, నవగ్రహాలని వీళ్ళు ప్రార్థిస్తే కనుక చాలా చక్కగా, లేదా ఆదివారం నాడు వీళ్ళు ఉదయాన్నే లేచి తలస్నానం ఆచరించి సూర్య నమస్కారాలు చేసుకుంటే కనుక ఇంకా చాలా మంచిది. ఎప్పుడైతే ఆ విధంగా చేస్తారో ఈ రాశుల వారు అందరూ కూడా ఇప్పుడు నేను ఏ విధంగా అయితే తెలియజేశానో అలాగే అధిష్టాన దేవతలకు పూజలు చేసుకోమనండి. ఎందుకు ఇబ్బందులు కలుగుతాయి చూద్దరు, కానీ చాలా బాగుంటుంది ఆ సంసారం అంతా. ఓం నమ శివాయ. చాలా సంతోషం అండి. మొత్తం మీద ఈ విశ్వవసు నామ సంవత్సరంలో ఎవరెవరికి ఎలా ఉండబోతోంది పూర్తిగా గ్రహస్థితిని చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువు గారు.